సార్ మీ పేరు? నా పేరు నాని అండి. అంటే ఈ ఈవెంట్కి ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు? నేను ఒక 2-3 ఇయర్స్గా ఇది ఫాలో అవుతున్నాను. సో దీని మెయిన్ మోటివ్ వచ్చి కమ్యూనిటీ యూనిటీ అనేసి వెరీ ఇంపార్టెంట్ అని. సో దీనికి మనం కూడా సపోర్ట్ ఇవ్వాలనేసి నేను ట్రై చేస్తాను. అందుకని ఈరోజు ఫస్ట్ టైం రావడం ఈసారి నేను. ఓకే, ఈ ఈవెంట్కి మీరు గత 4 సంవత్సరాల నుంచి వస్తున్నారని చెప్పారు కదా. ఆ 4 సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా ఏమైనా చేంజెస్ కనిపించాయా? లైక్ మీ పర్సనాలిటీలో కానీ, డెవలప్మెంట్ ఆఫ్ కమిటీ కానీ ఏదైనా? యా, డెఫినెట్లీ. ఎందుకంటే యూనిటీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి సపోర్ట్ కూడా వస్తుంది. సో మనకి ఇక్కడ ఈ కమ్యూనిటీ పెట్టిన వాళ్ళందరూ కూడా మంచి మంచి పోస్ట్లో ఉన్న వాళ్ళు ఐఏఎస్ రిటైర్డ్, ఐపీఎస్ రిటైర్డ్ అండ్ ఐఆర్ఎస్ రిటైర్డ్. సో ఇవన్నీ కూడా డెఫినెట్గా మనకి మంచి సపోర్టివ్. ఎవరైనా సరే మనకి ఏం లేదు సపోర్ట్ అన్న వాళ్ళు ఖచ్చితంగా మన ఐకాన్ని మీరు సపోర్ట్ చేశారంటే ఖచ్చితంగా వీళ్ళ సపోర్ట్ మనకి ఖచ్చితంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. అంటే ఈ కమిటీ అనేది డెవలప్మెంట్ ఆఫ్ యువర్ క్యాస్ట్ కానీ, లేకపోతే ఈ కమిటీ మీ పేద విద్యార్థులకి చదువు చెప్పడం కానీ, యూత్ని డెవలప్ చేయాలని మెయిన్ మోటోగా ఉందని అంటున్నారు, నిజమేనా? యా, 100% ఉంటుందండి. యూత్ ఖచ్చితంగా ఇప్పుడున్న కాలంలో ఎక్కడ చూసినా 50+ అయిపోయినారు. ఇప్పుడు తండ్రి తర్వాత కొడుకులు రావాల్సిన సిచ్యువేషన్ కాబట్టి ఖచ్చితంగా యూత్ అనేది ఉంటుంది. యూత్కి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా ఈ కమ్యూనిటీ ద్వారా మనకు 100% లభిస్తుంది. నాకు మెయిన్ ఈ మోటివ్ రావడానికి కారణం వచ్చి మెండు చక్రపాణి గారు. ఐ థ్యాంక్స్ టు మెండు చక్రపాణి గారు బికాస్ ఐఎమ్ హియర్ ఫర్ రీజన్ ఇస్ మెండు చక్రపాణి గారు. ఓకే, ఈ డెవలప్మెంట్ మీలో ఏమైనా కనిపించిందా లైక్ ఈ 4 ఇయర్స్ నుంచి? అండ్ యూత్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఈ కమిటీ గురించి? నేను యూత్కి చెప్పదలుచుకున్న మీరు సోషల్ మీడియాలో ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా ఇటువంటి దీంతో కూడా పార్టిసిపేట్ చేయాలని కోరుకున్నాను. దట్ ఈస్ మై రిక్వెస్ట్ టు ఆల్. థ్యాంక్ యూ.